దక్షిణ కాశీ వేములవాడల రాములవారి కళ్యాణం జోర్దార్గా జరిగింది. జానకి రాముడి పెండ్లిని సూడముచ్చటగా చేపించిర్రు అయ్యగార్లు. శివసత్తులు జోగినీలు కూడా రాముడితో పాటే లగ్గం చేసుకున్నారు. లగ్గాన్ని చూస్తందుకు 3 లక్షల మంది దాకా భక్తులు వచ్చారు. ఈళ్లతోని రాజన్న గుడి నిండిపోయింది. జనాలు బాగా వచ్చుడుతోనే గర్భగుడి దర్శనం ఆపేశారు గుడి ఆఫీసర్లు. ఏములాడ రాజన్న గుడిల రాముని లగ్గం సంబురంగా చేసిర్రు అయ్యగార్లు. 3 లక్షల మంది కన్నా ఎక్కువనే దేవుని పెండ్లికొచ్చిర్రు. ముందుగాల గుళ్ళున్న పెద్ద దేవుళ్లకు పూజ చేసినాక బయట చేసిన పెండ్లి పందిర్లా సీతారాముల పెండ్లి తంతును షురు చేసిర్రు. అభిజిత్ లగ్నంలా సీతమ్మ మెడల పుస్తెలు గట్టిచ్చిర్రు. తర్వాత తల్వాల బియ్యాన్ని పోసిర్రు. ఇక నవమి నాడు రాజన్న గుళ్ళ జోగినీలు శివయ్యను పెండ్లి చేసుకునుడు ఇక్కడ ఏండ్ల సంధి వస్తున్న ఆచారం. ఈసారి కూడా శానా మంది జోగినులొచ్చి దేవుణ్ణి లగ్గం చేసుకుర్రు. పెండ్లి తర్వాత బియ్యం పోసుకున్నారు. ప్రతి ఏడాది ఈడికొస్తామని చెప్పిర్రు జోగిన్లు. దేవుణ్ణి లగ్గం చేసుకునుడు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడికి గత 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి శ్రీరామనవమికి వస్తాను. అసలు ఇక్కడ ముఖ్యంగా దేవుడు వచ్చిన వాళ్ళైనా హిజ్రాలైనా ఎందుకు వస్తారనంటే శివుడు అర్ధనారీశ్వరుడు ఉండడం వల్ల, మా రూపంలో ఉండడం వల్ల మాకు కూడా అర్ధనారీశ్వరుడు అన్న మాకన్నా చాలా ఇష్టము. మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఎందుకంటే మేమెంతనో శివుడు ఎలా ఉంటాడు అర్ధనారీశ్వరులాగా మేము కూడా కొంచెం వాళ్ళం అలాగే ఉంటామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి శివుడిని పెళ్ళాడతాము. శివునితో తలంబ్రాలు పోసుకొని శివునితో పెద్ద పండుగ చేసుకుంటాము. గుడికొచ్చిన జనానికి తిప్పలు కాకుండా మంచిగా సౌలతులు చేసిర్రు గుడి ఆఫీసర్లు, కమిటోళ్లు. మంచినీళ్ల ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు ఇచ్చిర్రు. సిరిసిల్ల ఎస్పీ దగ్గరుండి బందోబస్తు చూసిండు. యములాడ డీఎస్పీ చంద్రశేఖర్ ఇంకో 200 మంది పోలీసులు పబ్లిక్ కు తక్లీఫ్ కాకుండా డ్యూటీ చేశారు. ఈరోజు వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల పోలీస్ తరఫు నుంచి దాదాపు 250 మంది ఫోర్స్తో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతేకాకుండా వాలంటీర్లు, అదర్ దెన్ దట్ ఫైర్ సిబ్బందితో పాటు మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే బాగా కిక్కిరిసిపోయి ఉంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 lakh పిల్గ్రిమ్స్ రావడం జరిగింది. ఇక్కడ అంతకుముందు సీతారాముల ఉత్సవ మూర్తులను మేళంతోటి ఎదుర్కొని పెళ్లి పీటల మీదికి తీసుకొచ్చిర్రు పంతులు. దాని తర్వాత యములాడ పంచాయతీ ఆఫీసర్లు సీతారామునికి పట్టుబట్టలు పెట్టిర్రు. రాములవారి లగ్గం చూస్తందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, హైదరాబాద్ల నుంచి చాలా మంది జనం రావడంతోని పెండ్లి మండపం నిండిపోయింది.